జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో ఆలయం తప్పక వస్తుంది. చాలా ఏళ్ల క్రితం కుటుంబంతో సహా చెన్నైలోని తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్లో నివాసం ఉండే ఉద్యోగులు ఒక సత్సంగాన్ని ప్రారంభించారు. సత్సంగంలో భాగంగా ప్రతి శనివారం ఒకరి ఇంటిలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఉంచి నామ సంకీర్తన చేసేవాళ్ళని, అలా జరుగుతూ ఉండగా ఆ కాలనీలో ఉన్న ఖాళీ స్థలంలో వినాయకుడికి ఒక దేవాలయం కట్టాలని సంకల్పించి విరాళాలు సేకరించిన దేవాలయం కట్టలేకపోవడంతో మహాస్వామి వారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకుంటే వినాయక దేవాలయం తప్పకుండా కట్టగలమని అనుకొని కంచి మఠానికి వెళ్ళి స్వామివారిని సంప్రదించగా మహాస్వామి వారు ఉత్తర భారత యాత్రకు వెళ్ళారని, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదని చెప్పడంతో బాధతో వెనుదిరిగిన ఆ సత్సంగం సభ్యులు మహాస్వామి వారి కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారు. అంతలో ఆ సత్సంగంలోని ఒక సభ్యునికి బుధవారం రాత్రి ఒక కల వచ్చి, ఆ కలలో పరమాచార్య స్వామి వారు నెల్లూరు నుండి బయలుదేరి పెరంబూర్ మీదుగా వచ్చి రావు బహద్దూర్ కలవల కన్నన్ చెట్టియార్ పాఠశాలలో మకాం చేసినట్లు కలలో కనపడడంతో సంతోషించి స్వామివారు నిజంగా వచ్చి ఉంటారు అని తెలుసుకొని అందరు సభ్యులు కలిసి కలలో ఏ విధంగా అయితే స్వామివారు కనపడ్డారో అదే విధంగా అదే స్థానంలో కూర్చొని ఆ భక్తులకు కనిపించారు. వారి దేవాలయం గురించి విన్నవించారు. వారు స్వామివారు వాళ్ళని ఆశీర్వదిస్తూ, ఆలయం తప్పక వస్తుంది, మీరు బాధపడకండి, వెళ్ళిరండి అని స్వామివారు పంపించడం, స్వామివారిని కలిసి వెళ్ళిన తరువాత స్వామివారి ఆశీర్వాద బలంతో ఎక్కువగా విరాళాలు పోగయ్యి భవ్యమైన వినాయక మందిరం ఏర్పాటు అయ్యింది. వరియార్ స్వామిగల్ వారి ఆధ్వర్యంలో మహాద్భుతంగా కుంభాభిషేకం జరిగింది. స్వామివారి వాక్కు నిజమయ్యింది. నిన్నటి భాగంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. కంచి పరమాచార్య మహిమలు ఒక్కసారి కాదు 108 సార్లు. పరమాచార్య స్వామివారికి మెడ వెనుక భాగంలో కొంచెం నొప్పిగా ఉంది. స్వామికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసిన డాక్టర్ బద్రీనాథ్ అది బహుశా స్పాండిలోసిస్ ఏమో అని అనుమానంగా ఉందని స్వామిని పరీక్షించి చికిత్స చేయవలసిందని డాక్టర్ కళ్యాణ్ రామ్ని కోరారు. ఒకరోజు మధ్యాహ్నం సోలాపూర్లో ఉన్న స్వామివారి మకాంకి వచ్చారు. భోజనం అయిన పిదప వారిని స్వామివారి వద్దకు తీసుకొని వెళ్ళారు శిష్యులు. మహాస్వామి వారికి మెడ నొప్పితో పాటు చాలా జ్వరంగా కూడా ఉందని చెప్పారు. వారిని పరీక్షించడానికి స్వామివారు అనుమతిచ్చారు. డాక్టర్ కళ్యాణరామన్ మొదటగా స్వామివారికి నమస్కరించారు. ఎందుకు నమస్కరించావని స్వామివారు అడిగారు. అందుకు మహాస్వామి వారితో, నా క్లినిక్లో ప్రతి రోగిని పరీక్షించే ముందు నా మనస్సులో మిమ్మల్ని తలుచుకొని నమస్కరించి అతని వ్యాధి నయం కావాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు నేను పరీక్షించవలసింది మిమ్మల్నే.
కాబట్టి ఇంకెవరికి నమస్కరించగలను? నా చికిత్స సఫలం అవ్వాలని మీకు తప్ప అని అన్నారు డాక్టర్ గారు. స్వామివారు నవ్వి సరే కానివ్వు అని అన్నారు. పరీక్షించిన తరువాత మహాస్వామివారికి 105 డిగ్రీల జ్వరం ఉందని గ్రహించాడు. కొద్దిగా సంకోచిస్తూ స్వామివారితో, స్వామివారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. జ్వరం తగ్గేంత వరకు 1-2 రోజుల పాటు చన్నీటి స్నానం మానడానికి వీలవుతుందా అని అడిగాడు కళ్యాణరామన్. అది ఎలా కుదురుతుంది? ఇదే జ్వరంతో నిన్న రాత్రి చంద్రగ్రహణమని గ్రహణ సమయంలో స్నానం చేశాను అని అన్నారు స్వామివారు. వారి మాటలను విని కళ్యాణరామన్ ఆశ్చర్యంతో, ఈశ్వరా, ఎలా పరమాచార్య స్వామివారి దేహం ఇంతటి శ్రమను ఓర్చుకోగలుగుతుంది అని అడిగాడు. మహాస్వామివారు అతనితో, గ్రహణ స్నానం ఎలా చేస్తారో తెలుసా అని అడిగారు. లేదు పెరియావా అన్నారు. నీ చేతి వేళ్లతో ముక్కు మూసుకొని నది నీటిలో తల పూర్తిగా తడిసేలాగా మునగాలి. నేను ఆశ్చర్యంతో నిలబడిపోయాను. తరువాత మహాస్వామివారు, అలా ఒక్కసారి కాదు 108 సార్లు అని అన్నారు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా కళ్యాణరామన్ దాదాపు కుప్పకూలిపోయారు. తరువాత తేరుకొని, నేను మీకు చికిత్స ఏమి చెయ్యగలను? మీరు సాక్షాత్ శివావతారులు. 105 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా 108 సార్లు తలస్నానం చేశారంటే కేవలం ఆ పరమశివుడే మీ శరీరాన్ని కాపాడుతున్నాడు. మీకు నాలాంటి అల్పుడు చెయ్యగలిగిందేముంది? మాలాంటి వారి కోసం మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఉంచమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం తప్ప. ఇదంతా మహాస్వామి వారి మహత్యం. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.